తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇటీవల కొన్ని నామినేటెడ్ పోస్టుల్లో కొనసాగుతున్న వారు కొందరు స్వచ్ఛందంగా రాజీనామా చేయగా కొందరిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగించింది. ఈ నేపథ్యంలో ఆయా ఖాళీల్లో కొత్త వారిని నియమిస్తుంది. తాజాగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా సీనియర్ పాత్రికేయుడు కె శ్రీనివాసరెడ్డిని నియమించింది. ఈ నియామకంపై ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎం హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవికి కేబినెట్ హోదా ఉంటుంది. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ పదవిలో కె శ్రీనివాసరెడ్డి 2 ఏళ్ల పాటు కొనసాగుతారు. ఇప్పటి వరకు అల్లం నారాయణ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నారు. ఆయన స్థానంలో కె శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపడతారు. శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ప్రజాపక్షం పత్రిక సంపాదకుడిగా ఉన్నారు. ఆయన గతంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సెక్రటరీ జనరల్గాను, విశాలాంధ్ర పత్రిక ఎడిటర్గాను వ్యవహరించారు.